నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రోజు కూడా అండి మన ఛానల్లో మనం గుప్త నవరాత్రుల గురించి తెలుసుకుంటూ ఉన్నామండి. ఈ రోజు అమ్మవారికి 9వ రోజు అంటే అండి మనకి అమ్మవారి నవరాత్రులు రేపటితో మనకి కంప్లీట్ అవుతున్నాయండి. చివరి ఆఖరి రోజు అనమాట రేపు, మనకి సోమవారం నాడుతో అంటే అండి రేపు 10వ రోజు అనమాట. రేపటితో కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి నిజంగా ఇన్ని రోజుల నుంచి అక్క ఈ 9 రోజులు కూడా నాకు చేసుకోవడానికి అవకాశం కుదరలేదక్క అని అనుకున్న వాళ్ళు రేపొద్దునండి ఉదయం లేవగానే మనం గనక ఈ మాటను ఒక 9 సార్లు కనుక అనుకోగలిగితే నిజంగా మనం ఏదైతే కనుక ఒక ఎయిమ్ కానీ ఒక గోల్ కానీ ఒక ఆశ కానీ ఏదైతే ఉందో ఆశ అనేది అమ్మవారు ఈ నవరాత్రుల సమయంలో ఆఖరి క్షణాల్లో అయినా సరే అమ్మవారు తీర్చడానికి ముందడుగు వేస్తారండి. ఇంకా ఆ మంత్రం ఏంటి, ఆ పదాన్ని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి. అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునే దానికి ప్రయత్నం చేయండి, నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రేపు తెల్లవారుజామున అంటే ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు కంప్లీట్ అయ్యే ఆఖరి రోజు అండి, అంటే 10వ రోజు అనమాట. మనకి 15వ తారీఖుతో కంప్లీట్ అవుతున్నాయండి. అందువల్ల ఆ రోజున మనం అనుకోబోయే ఒక ముఖ్యమైన ఒక మాట అనేది ఉందండి. అక్క ఎన్ని రోజుల నుంచి మనం ఏదైనా తప్పు చేశానేమో పూజ చేయడానికి నాకు ఒకసారి మీరు వచ్చేసి జాజికాయని ఒక దీపంలో వేయమన్నారు కదా. ఈరోజు వచ్చిన మెసేజ్ అండి. చాలామంది దాని గురించి అడుగుతున్నారు. అక్క నేను జాజికాయని ఫస్ట్ రోజు వేశాను, ఈ రోజు వరకు కూడా అలాగే ఉంచాను, కానీ చివరి క్షణాల్లో వచ్చేసి ఆ ఒత్తి అనేది కాలిపోయిందక్క. కాలిపోయి జాజికాయ కూడా కాలిపోయింది. కొంచెం ఏదైనా అపశకునమా అక్క, నాకు అపశకునం లాగా అవుతుంది అంటే అండి లాస్ట్ టైంలో నాకు కంప్లీట్ అయ్యే 9 రోజుల్లో నాకు ఇలా జరిగిందక్క, ఏదైనా అపశకునం జరుగుతుందా అని చాలామంది భయపడుతున్నారండి. అలా భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఇది సర్వసాధారణంగా అందరికీ జరిగే ఒక విషయమేనండి. ఎవరు కూడా చాలామంది ఎప్పుడు కూడా దీపారాధన చేసినప్పుడు కొండెక్కకుండా ఉండకుండా చూసుకుంటాం చాలామంది. ఒకవేళ అది ఏదన్నా సరే మరీ మాడిపోయి మరీ మసైపోయి మా దీపారాధన కూడా కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఒత్తు కాలిపోయి బాగా పొగొచ్చేసి మనకి ఆ దీపం కూడా నల్లగా అయిపోతుందండి. అంతవరకు కూడా మనం అంత పెద్ద ఒత్తులు పెట్టకూడదు, అంటే చిన్నగా వెలిగించుకోవాలన్నమాట. ఆ దీపాన్ని కూడా చిన్న ఒత్తు చేసుకొని వెలిగించుకుంటే దాని బాటికి వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ మనం గమనించలేకపోయే పరిస్థితుల్లో ఏదైనా పనిలో పడినా కూడా అండి ఒకవేళ కొండెక్కే సమయానికి ఒత్తు అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్ద ఒత్తులు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఒత్తులు మాడిపోవడంతో పాటు జాజికాయ వేసానక్క, ఆ జాజికాయ కూడా కొంచెం కాలిపోయింది అని. అందువల్ల భయపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి. మీకు ఇన్ని రోజుల నుంచి ఒకవేళ అలా కాలిపోవడానికి ఏదైనా అపశకునమా అని అంటే ఇన్ని రోజుల నుంచి ఏదైనా ఒక నెగిటివ్ వైబ్రేషన్ కనుక మీకు ఉంటే నిజంగా అది ఆ రోజుతో పోయిందని అనుకోవాలే కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే కనుక మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోయిందక్క, నాకు ఏదైనా సరే చెడు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాం. అలా కాదండి. అందరూ కూడా మనకి ఏమని చెప్తున్నారు, శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుంది అని అంటే మనకి నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఆ కొబ్బరికాయ అలా కొట్టడం వల్ల, కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి గుడికి వెళ్ళినప్పుడు. అలాంటి కొబ్బరికాయ కుళ్ళిపోతే కనుక ఆ రోజుతో మన కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పి అర్థమే, కానీ చెడు విషయం ఏమీ జరగదు అని అంటారు కదా. అలాగే ఇలా ఒత్తులు ఏదైనా మాడినా సరే, అక్క మా
ఇంట్లో పిల్లవాడు తోసేశాడక్క, నేను ఫస్ట్ రోజు ఇలా దీపం వెలిగిస్తున్నాను, మా ఇంట్లో తెలియక చేయి తగిలి పడిపోయిందనో పిల్లలు తోసేశారనో ఏదైనా ఒకటి జరిగినా కూడా అది ఏదైనా యాక్సిడెంట్గా జరిగేదనండి, కావాలని మనం ఎవరం తప్పు చేయము. అందువల్ల ఒకవేళ మనం చేసిన ఈ 9 రోజులు పూజలు చేసినా పూజ చేయకపోయినా సరే అమ్మవారి దగ్గర మనం అడగాల్సిన ఒకే ఒక విషయం అండి, అమ్మ ఇన్ని రోజులు నాకు పూజ చేసుకోవడానికి కుదరలేదు, నన్ను క్షమించను. ఒకవేళ పూజ చేస్తున్న వాళ్ళైతే అక్క పూజ చేసిన దానికి ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు, అమ్మవారిని ఇలా అడగొచ్చక్క అని. నిజంగా అండి, మనం చేసిన తప్పు మనకు తెలీదు, నిజంగా అందులో ఏదైనా తప్పు ఉన్నా కూడా అమ్మవారు క్షమించగలుగుతారు. అంటే ఎవ్వరూ కూడా పర్టికులర్గా 100% కరెక్ట్గా చేయగలిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఎంత వేదాంగాలు చదివిన వాళ్ళైనా సరే, ఎంత పెద్ద ఉపాసకులైనా కూడా చిన్న చిన్న విషయాల్లో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు, చాలా కూల్గా ఉండండి. ఇంకా రేపు ఆఖరి రోజు నవరాత్రులకు కాబట్టి ఉదయం లేవగానే మీ అరచేతులను చూసుకొని, సాధారణంగా అండి మనందరం కూడా ఉదయం లేవగానే అమ్మవారిని అంటే ముగ్గురు అమ్మవార్లు కూడా మన అరచేతుల్లో ఉంటారు కాబట్టి నిజంగా అలాగా అరచేతులను చూసుకున్న తర్వాత అయినా సరే, లేదక్క పొద్దున్న లేసేటప్పుడు నేను మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళైనా సరే, తర్వాత అయినా సరే రేపంతా కూడా చాలా మంచి రోజు అండి, ఆఖరి రోజు కాబట్టి నిజంగా ఒక చిన్న పరిహారాన్ని చేసినా కూడా చూడండి ఫ్రెండ్స్, మన కళ్ళ ముందు అమ్మవారు మన కోరికను ఉంచగలుగుతారనమాట. ఇంకా అలా అనుకునే మాట ఏంటి అని అంటే, పొద్దున్నే లేవగానే మీరు మంచం మీద పడుకునైనా సరే కళ్ళు తెరవంగానే మీ అరచేతులను చూసుకొని అనుకోవచ్చు, లేదంటే మంచం మీద పడుకొనైనా సరే అనుకోవచ్చు. మంచం దిగిన తర్వాత మీరు ఈ మాట అనుకోవడానికి నేను ఒకవేళ బ్రష్ చేసుకోవాలా, స్నానం చేయాలా, స్నానం చేసి అనుకోవాలంటే అవుట్ అనేది అవసరం లేదండి, ఎలాంటి వాళ్ళైనా సరే మీరు అనుకోవచ్చు అనమాట. ఇంకా ఈ పదం అనేది మీ అందరికీ తెలుసు, మీ అందరికీ గుర్తు చేయడం కోసం నేను ఇప్పుడు చెబుతున్నాను అనమాట. చాలామందికి ఎన్నో వేల మందికి మంచి రిజల్ట్ తీసుకొచ్చిన ఒక విషయం అండి. అది ఏంటి అని అంటే కనుక నర్పవి అనే ఒక పదం. మనకి వజ్రఘోషం అనే పదం అనేది ఎలా అయితే మంత్రం చాలా బాగా ఉపయోగపడిందో, అమ్మవారు సహాయం చేస్తూ మనతో ఉన్నారో, అలాంటి ఒక విషయం అండి నర్పవి అనే ఒక పదం కూడా మనకి అందరికీ చాలా బాగా ఉపయోగపడే పదం. అది రేపు కనుక మనం పొద్దున్నే లేవగానే ఒక 9 సార్లు అమ్మవారిని గుర్తు చేసుకొని అనుకోగలిగితే నిజంగా అండి మన కోరిక ఖచ్చితంగా ఆ రోజు రాత్రిలోపు మన కళ్ళ ముందు ఉండడానికి మంచి అవకాశం అండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది అమ్మవారు చేసే అద్భుతం ఏంటి అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.